హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే, వీడియోని చివరి వరకు చూడండి, మంచిగా అనిపిస్తుంది. సో ఇదంతా ఆఫ్రికా అడవిలో ఇది న్యాచురల్గా వచ్చిన అడవి అనుకుంటా అండి. ఇది టెంకాయలు, మొత్తం టెంకాయ చెట్లు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే జనాలు నాటారో మరి తెలియదు, కానీ నాకైతే వీళ్ళైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నారంట. నేను కూడా ఒక 5 years నుంచి ఇక్కడ ఉన్నాను కదా, ఈ 5 years నుంచి కూడా చూస్తున్నాను. చాలా కాలం నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు. సో ఈ చెట్లు ఏదో రోడ్డు పక్కనే ఉన్నాయనుకుంటున్నారేమో. రోడ్డు పక్కన ఉంటే ప్రజలు నాటింటారు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఏమంటే ఇక్కడ చెట్లు మొత్తం, అడవి మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందులో ఇది అడవి మధ్యలో రహదారి కూడా ఏర్పడింది అందులో. సో చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా, వాతావరణం చాలా పచ్చ గ్రీనరీగా, మనిషికి చాలా ఆనందాన్ని కల్పిస్తుంది ఫ్రెండ్స్ ఆ గ్రీనరీని చూస్తున్నప్పుడు. సో ఇక్కడ చూసుకుంటూ పోతే ఇది ఎక్కడుందంటే అఫాస్ని అనే ఊరు దగ్గర, అఫాస్ని అనే ఊరు ఫ్రెండ్స్. నేను టక్రాడి నుంచి, నేనున్న ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళడానికి ఒక 3 hours జర్నీ పడుతుంది ఫ్రెండ్స్. సో మొత్తం చూసుకుంటే ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని చోట్ల మంచిగా ఉంది, కొన్ని చోట్ల చాలా కర్వ్స్ ఉన్నాయి. ప్లస్ రఫ్ రోడ్ అంతా చాలా గుంతలుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి టెంకాయ చెట్లు ఎట్లా కనిపిస్తున్నాయో. అక్కడక్కడ కొన్ని పామాయిల్ చెట్లు కూడా కనిపిస్తుంటాయి. ఇవన్నీ నేనైతే న్యాచురల్గా వెలిసినవి అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ టెంకాయ చెట్లు. మొత్తం అన్నీ నాటు టెంకాయ చెట్లే, మొత్తం నాటు టెంకాయ చెట్లే అండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకుంటా వెళ్తా అంటే చూసుకోండి, అక్కడ చూడండి ఎంత అడవి ఉందో చూడండి. టెంకాయ చెట్లు ఆ దూరంలో కనిపిస్తుంది, అంతా టెంకాయ చెట్ల అడవి అండి. మొత్తం నాటుకాయలే అండి. చాలా వరకు నాటుకాయలే ఉంటాయి. ఇది చూసుకుంటే ఈ టెంకాయలన్నీ కోసేసిన తర్వాత ఇట్లా కంటైనర్లకు ఎత్తుతారు చూడండి. సో అక్కడ చూస్తూ